బీసీడీ నంబర్ 572 హైదరాబాద్ మినీ మధువన్. ఓం శాంతి. आज की प्रातः क्लास है. ఈరోజు ప్రాతः క్లాస్ అయ్యింది. स्कूल है जो 1967 16 జూన్ 1967. रिकॉर्ड चला है धीरज धर मनुआ धीरज धर. రికార్డు నడిచింది. ధైర్యాన్ని వహించు మనువా, ధైర్యాన్ని వహించు. मीठे मीठे सिकिल्ले बच्चों ने गीत सुना. మధురాతి మధురమైన సికిల్దే పిల్లలు గీతాన్ని విన్నారు. तुम बच्चों के जो भी जन्म जन्मांतर के दुख है, పిల్లలైన మీ యొక్క జన్మ జన్మాంతరాలు ఏవైతే దుఃఖాలున్నాయో वो इस गीत की 2 लाइनों के सुनने से ही दूर हो जाने चाहिए. అవి ఈ గీతం యొక్క 2 లైన్లు వినడంతోనే దూరం అయిపోవాలి. गीत ఏం గీతం? धीरज धर मनुआ धीरज धर. ధైర్యాన్ని వహించు మనువా, ధైర్యాన్ని వహించు. क्यों दूर हो जाने चाहिए? ఎందుకు దూరం అయిపోవాలి? क्योंकि हमें इस बात का ज्ञान हो चुका है ఎందుకంటే మనకి ఈ విషయం యొక్క జ్ఞానం అయిపోయింది. कि अब ये दुख की दुनिया ఏమనంటే ఇప్పుడు ఈ దుఃఖం యొక్క ప్రపంచం जाने वाली है వెళ్ళనున్నది. और इसी जन्म में सुख की दुनिया आने वाली है. మరియు ఇదే జన్మలో సుఖం యొక్క ప్రపంచం రానున్నది. तुम जानते हो మీకు తెలుసు कि अभी हमारा दुख का पार्ट पूरा होता है ఇప్పుడు మన యొక్క దుఃఖం యొక్క పార్ట్ సమాప్తవుతుంది. और अभी सुख का पार्ट शुरू होता है. మరియు ఇప్పుడు సుఖం యొక్క పార్ట్ ప్రారంభమవుతుంది. कभी ఎప్పుడు? अभी अभी ఇప్పుడు. माना ఇప్పుడు అంటే अभी माना इस संगम युग के अंदर की ही बात है. ఇప్పుడు అంటే ఈ సంగం యుగం లోపల విషయమే అయ్యింది. इसको कहते हैं पुरुषोत्तम संगम युग. దీనిని అంటారు పురుషోత్తమ సంగం యుగం. जो पूरी रीति नहीं जानते हैं, ఎవరైతే పూర్తిగా రీతిలో తెలుసుకోరో, क्या नहीं जानते ఏం తెలుసుకోరు? कि संगम युग में ही सुख के दिन आने वाले हैं ఏమనంటే సంగం యుగంలోనే సుఖం యొక్క రోజులు రానున్నవి और दुख के दिन మరియు దుఃఖం యొక్క రోజులు जाने वाले हैं. वो वेल्लनुन्नवी. ये बात पूरी रीति नहीं जानते हैं. ఎవరికైతే ఈ విషయం పూర్తిగా రీతిలో తెలియదో उनको किसी न किसी बात में दुख जरूर होता है. వారికి ఏదో ఒక్క విషయంలోని దుఃఖం అనేది తప్పకుండా అవుతుంది. वो कोई न कोई बात में వారు ఏదో ఒక విషయంలోని दुख देखते रहते हैं. దుఃఖాన్ని చూస్తూ ఉంటారు. यहाँ बाबा के पास आने पर भी ఇక్కడ బాబా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా कोई न कोई प्रकार का दुख भासेगा. ఏదో ఒక దుఃఖం అనేది ఉంటూ ఉంటుంది.
क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? बाबा तो బాబా అయితే शिव बाबा है, శివ్ బాబా అయ్యారు, भगवान है, భగవంతుడయ్యారు, सुख का सागर है। సుఖం యొక్క సాగరుడయ్యారు. सुख के सागर के सामने आने पर तो సుఖం యొక్క సాగరుడికి ఎదురుగా వచ్చినట్లయితే అప్పుడు सबके दुख दूर हो जाने चाहिए। అందరి యొక్క దుఃఖాలు దూరం అయిపోవాలి. सबके दुख क्यों नहीं दूर होते? అందరి యొక్క దుఃఖాలు ఎందుకని దూరం అవ్వవు? क्योंकि ఎందుకంటే कोई को पूरी पहचान है और कोई को కొంతమందికి पूरी पहचान పూర్తిగా గుర్తింపు అనేది ఉంటుంది, మరియు కొంతమందికి పూర్తిగా नहीं है, గుర్తింపు అనేది లేదు. तो दुख भासेगा। అప్పుడు దుఃఖం అనేది భాసిస్తుంది. बाबा समझ सकते हैं బాబా అర్థం చేసుకోగలుగుతారు कि बच्चों को बहुत तकलीफ होती होगी। పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుందేమో. जब तीर्थ यात्राओं पर जाते हैं तो कहीं कहीं पर ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్తారో అప్పుడు అక్కడక్కడ भीड़ अधिक होती है, గుంపు అనేది అధికంగా ఉంటుంది. तो कितनी तकलीफ होती है। అప్పుడు ఎంత ఇబ్బంది కలుగుతుంది. तो कहते हैं यहाँ तो हम नाहक आए। అప్పుడు అంటారు ఇక్కడికి మేము వ్యర్థంగా వచ్చాము, बहुत भीड़ है, చాలా గుంపు అనేది ఉంది. पछताते हैं పశ్చాత్తాపం చెందుతారు, क्योंकि बहुत भीड़ लग जाती है। ఎందుకంటే చాలా గుంపు అనేది వచ్చేస్తుంది. उस भीड़ में बरसात लग जाती, ఆ గుంపులోని వర్షం అనేది వచ్చేస్తుంది, तूफान भी लग जाता है। తుఫాన్ కూడా వచ్చేస్తుంది. तो जो भक्त होंगे वो तो कहेंगे अरे ये क्या है। అయితే ఎవరైతే భక్తులుంటారో వారంటారు, అరే ఇదేమయ్యింది. भगवान के पास जाते हैं तो इतनी तकलीफ क्यों होती है। భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంత ఇబ్బంది అనేది ఎందుకు కలుగుతుంది. भगवान समझ कर ही यात्रा पर जाते हैं। భగవంతుడు అనుకునే యాత్రలోకి వెళ్తారు. ढेर के ढेर हैं, అనేకం ఉన్నారు. कौन? ఎవరు? भक्त भी ढेर के ढेर हैं, భక్తులు కూడా అనేకం ఉన్నారు. और उन भक्तों के भगवान भी మరియు ఆ భక్తుల యొక్క భగవంతుడు కూడా ढेर के ढेर हैं। అనేకం. भीतर में भी भगवान समझ लेते हैं। టిక్కర్ భిత్తర్లోని కూడా భగవంతుడు అని అనేసుకుంటారు, రాళ్ళల్లోని రప్పల్లోని కూడా భగవంతుడు ఉన్నారు అని అనేసుకుంటారు. कहाँ की बात है? ఎక్కడి యొక్క విషయం? सब कुछ ब्राह्मणों की संग मिली दुनिया की बात है। స్టూడెంట్ ఏదో బ్రాహ్మణ ప్రపంచం విషయం అని అన్నారు. అన్నీ బ్రాహ్మణ ప్రపంచం యొక్క విషయాలే అయ్యాయా? बाहर की दुनिया की बात नहीं है। బయట ప్రపంచం యొక్క విషయం అవ్వలేదా? बाहर की दुनिया की तो बात है ही, वो तो हम जानते ही हैं। బయట ప్రపంచం యొక్క విషయం అయితే అవ్వనే అయ్యింది, అదైతే మనకు తెలుసు. आज जो बड़े अच्छे ఏమనంటే ఈ రోజు ఎవరైతే మంచి వారు ఉన్నారో भगवान माने जाते हैं, భగవంతుడు అని ఒప్పుకోబడతారు. कल उनकी मान्यता खत्म हो जाती। రేపు వారి యొక్క మాన్యత అనేది సమాప్తి అయిపోతుంది. आज भगवान के रूप है,
ఈరోజు భగవంతుడి యొక్క రూపమయ్యారు. कल मनुष्य जाति के दुश्मन बन जाते हैं। రేపు మనుష్య జాతి యొక్క శత్రువులుగా అయిపోతారు. ब्राह्मणों की दुनिया में भी బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా ऐसे ऐसे ठिक्कर बुद्धि है। అటువంటి టిక్కర బుద్ధి వారు ఉన్నారు. आज भगवान बन करके बैठते हैं। ఈ రోజు భగవంతుడుగా అయ్యి కూర్చుంటారు. और कोई बात कोई ने ऐसी लगी हुई कह दी, ఈ రోజు ఏదైనా అటువంటి విషయాన్ని తగిలేటటువంటిది ఒకవేళ అనేసినట్లయితే तीर की तरह लग जाती है బాణం వలె తగులుతుంది. और बुद्धि का निश्चय అప్పుడు బుద్ధి యొక్క నిశ్చయం उखड़ जाता है। పెకిలించబడుతుంది. पहले समझते हम ही भगवान हैं। మొదటైతే అనుకుంటారు మేమే భగవంతుడం అయ్యాము. त्रिमूर्ति शिव हमारे द्वारा प्रत्यक्ष होता है। త్రిమూర్తి శివుడు మా ద్వారానే ప్రత్యక్షమవుతారు. निश्चय टूटता है, నిశ్చయం ఎప్పుడైతే తొలగిపోతుందో फिर क्या होता है? అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? कारण अकारण निश्चय उखड़ जाता है। కారణమో అకారణమో నిశ్చయం అనేది ఒకవేళ పెకిలించబడినట్లయితే तो अंजाम क्या होता है? అప్పుడు పరిణామం ఏమవుతుంది? कामा में पड़े रहते हैं। కోమాలో పడి ఉంటారు. आज पोस्टर छपावेंगे, ఈ రోజు పోస్టర్లు అనేవి ముద్రిస్తారు. त्रिमूर्ति शिव, త్రిమూర్తి శివుడు. और कल हॉस्पिटल में दाखिल हो जाती है। మరియు రేపు హాస్పిటల్లో చేరుకుంటారు. तो हॉस्पिटल में दाखिल होना, जेल में चले जाना, అయితే హాస్పిటల్లోని చేరుకోవటం, జైలుకు వెళ్ళిపోవటం ये कोई बड़ी बात नहीं। ఇదేమీ పెద్ద విషయం ఏమీ కాదు. लेकिन भगवान ने तो गीता में कहा है, కానీ భగవంతుడు ఒకటి గీతలో అన్నారు, निश्चय बुद्धि विजयते। నిశ్చయ బుద్ధి విజయతే. जो अनिश्चय बुद्धि होते हैं ఎవరైతే అనిశ్చయ బుద్ధిలుగా అవుతారో वो भगवान नहीं हो सकते। వారు భగవంతుడు అవ్వలేరు. ऐसी ठिक्कर जैसी बुद्धि जिनकी है, అటువంటి టిక్కర్ వల్లే బుద్ధి ఎవరిదైతే ఉంటుందో. ठिक्कर अर्थात టిక్కర్ అంటే मिट्टी के ढेरे के समान। మట్టి గడ్డ వలె సమానంగా. थोड़ी सी कोई मायावी पुरुष ने ठोकर मार दी, ఎవరైనా కొద్దిగా మాయావి పురుషుడు ఒకవేళ ఎవరైనా మాయావి పురుషుడు కొట్టేసినట్లయితే, ఢీక్కున్నట్లయితే और बिखर गए। మరియు చెల్లాచెదరైపోయారు. निश्चय उखड़ गया। నిశ్చయం అనేది తొలగిపోయింది. समझते हैं भीतर में भगवान है, అనుకుంటారు భిత్తర్లో భగవంతుడు ఉన్నారని. भीत बनकर पुरुषार्थ के रास्ते में रोड़े बन करके खड़े हो जाते हैं। భీత్ గోడగా అయ్యి పురుషార్థం యొక్క మార్గంలోని నిలబడిపోతారు. न निश्चय खुद करते हैं न दूसरों को करने देते हैं। నిశ్చయం స్వయం కూడా చెయ్యరు, ఇతరుల్ని కూడా చెయ్యనివ్వరు.
మనం అంటాము భగవంతుడు ప్రాక్టికల్గా వచ్చి ఉన్నారని. वो कहेंगे नहीं, వారంటారు లేదు, ऐसा हो नहीं सकता। అలా అవ్వనే అవ్వదు. भगवान तो पहले कभी आया था, భగవంతుడైతే మొదటెప్పుడో వచ్చారు, गीता ज्ञान सुनाकर चला गया। గీతా జ్ఞానాన్ని వినిపించి వెళ్ళిపోయారు. फिर जो अच्छे मजबूत होते हैं, మళ్ళీ ఎవరైతే మంచి పటిష్టమైన వారై ఉంటారో तो कहते हैं कोई हर्जा नहीं है। వారంటారు ఏం పర్వాలేదు, अच्छे काम में तो जरूर विघ्न पड़ते हैं, మంచి పనిలోనైతే తప్పకుండా విఘ్నాలు పడతాయి. वापस लौटकर हम छोड़े जाएंगे। మేము తిరిగి వెళ్తామా ఏంటి? दृढ़ता पूर्वक डटे रहते हैं। దృఢతాపూర్వకంగా స్థిరమై ఉంటారు. कोई कोई तो तीर्थ यात्रा पर जाते हैं, लौट कर भी आ जाते हैं। కొంతమంది అయితే తీర్థయాత్రలకు వెళ్తారు, మళ్ళీ తిరిగి కూడా వెళ్ళిపోతారు. कब विघ्न पड़ता है, कब नहीं भी पड़ता है। ఒక్కొక్కసారి విఘ్నాలు పడతాయి కూడా, ఒక్కొక్కసారి పడవు కూడా. बाप कहते हैं बच्चों, తండ్రి అంటారు పిల్లలు, ये भी तुम्हारी बुद्धियों की यात्रा है। ఇది కూడా మీ బుద్ధి యోగం యొక్క యాత్ర అయ్యింది. ये बुद्धियों की यात्रा में ఈ బుద్ధి యోగం యొక్క యాత్రలోని अटल निश्चय बुद्धि बन करके रहना है। అఠల నిశ్చయ బుద్ధిగా అయి ఉండాలి. कोई कितना भी मायावी रूप बन करके हिलाने की कोशिश करे, ఎవరు ఎంత మాయావి రూపంగా అయ్యి కదపటానికి ప్రయత్నాన్ని చేసినా కూడా, इस साकार में निराकार नहीं आया हुआ है। ఏమనంటే సాకారంలో నిరాకారుడు వచ్చి లేరు. निश्चय में फर्क नहीं पड़ना నిశ్చయంలోని चाहिए। తేడా అనేది రాకూడదు. तुम कहेंगे हम बेहद के बाप के पास जाते हैं, మీరంటారు మేము బేహద్దు తండ్రి దగ్గరికి వెళ్తాము, हम कोई ठिक्कर बुद्धि మేమేమి ఠిక్కర బుద్ధి దగ్గరికి और भीतर बुद्धि के पास नहीं जाते। మరియు బిత్తర బుద్ధి దగ్గరికి ఏమి వెళ్ళము. बाप सबका दुख हरने वाला है। తండ్రి అందరి యొక్క దుఃఖాన్ని హరించేటటువంటి వారయ్యారు. तो पूछते हैं, అయితే అడుగుతారు, इस बात का निश्चय है, ఈ విషయం యొక్క నమ్మకం అనేది ఉందా? पक्का निश्चय है పక్కాగా నిశ్చయం అనేది ఉందా? कि हमारा बाप आया हुआ है ఏమనంటే మా తండ్రి వచ్చి ఉన్నారు, और आज नहीं तो कल మరియు ఈ రోజు కాకపోయినా రేపు ये बिखरेंगे बादल। ఈ మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మేఘాలు చెల్లాచెదురవుతాయి. हम सब सुखी हो जाएंगे। మనమందరూ సుఖీలుగా అయిపోతాం. आजकल देखो मधुबन में कितनी भीड़ है। ఈ రోజుల్లో చూడండి మధువనంలోని ఎంత సమూహం అనేది ఉంది. बाबा को होना रहता है, బాబాకి గర్వం అనేది ఉంటుంది. बहुतों को तकलीफ भी होती होगी। చాలా మందికి ఇబ్బంది కూడా కలుగుతుందేమో. जमीन में सोना पड़ता है, భూమి మీద పడుకోవాల్సి వస్తుంది, నేల మీద. बाबा थोड़े ही चाहते हैं బాబా కోరుకుంటారా ఏంటి? कि जमीन पर बच्चों को सुलावे, ఏమనంటే నేల మీద పిల్లల్ని పడుకోబెట్టాలి. परंतु ड्रामा अनुसार भीड़ हो गई है। కానీ డ్రామా అనుసారంగా సమూహం అనేది అవుతుంది. कल पहले भी हुई थी, కల్పం ముందు కూడా అయ్యింది. तो जमीन में भी सोना पड़ता है।
అయితే నేల మీద కూడా పడుకోవాల్సి వస్తుంది. फिर भी ऐसी भीड़ होती रहेगी। మళ్ళీ అటువంటి సమూహం అనేది అవుతూ ఉంటుంది. लेकिन కానీ भीड़ हो గుంపు ఉన్నా కూడా, चाहे बरसात हो, అది వర్షం కురిసినా కూడా, चाहे आसमान से అది ఆకాశం మీద నుండి बर्फ के पत्थर गिरे, మంచు రాళ్ళు పడినా కూడా, तो भी అయినా కూడా क्या नहीं होना चाहिए? ఏమవ్వకూడదు? आत्मा में अंदर से दुख नहीं भासना चाहिए। ఆత్మలోని లోపల నుండి దుఃఖం అనేది భాషించకూడదు. क्यों? ఎందుకు? अरे అరే, भगवान आया हुआ है భగవంతుడు వచ్చి ఉన్నారు, तो भी इतना दुख। అయినా కూడా ఇంత దుఃఖమా? भगवान तो क्या नहीं कर सकता। భగవంతుడు ఏం చెయ్యలేరు. भक्ति मार्ग में कहते हैं భక్తి మార్గంలో అంటారు, इंद्र भगवान ने ఇంద్ర భగవంతుడు क्या किया? ఏం చేశారు? बरसात बरसाई। వర్షాన్ని కురిపించారు. और कृष्ण भगवान ने మరియు కృష్ణుడు భగవంతుడు गोवर्धन पहाड़ उठा करके सबको बचा लिया। గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించేశారు. इनका कैसा उचित उच्च भगवान है। వీరి యొక్క ఎలాంటి ఉన్నతమైన భగవంతుడయ్యారు. तो अनिश्चय बुद्धि में आता है అయితే అనిశ్చయ బుద్ధిలోకి వస్తారు, तो दुख भासता है। అప్పుడు దుఃఖం అనేది భాసిస్తుంది. ये भी जानते हो ఇది కూడా తెలుసు. पढ़ाने वाला कोई तो राजा बनेगा, చదివించేటటువంటి వారు ఎవరో రాజుగా అవుతారు తప్పకుండా. और कोई तो रंग भी बनेगा। మరియు కొంతమంది రంకుగా కూడా అవుతారు. कोई का ऊंच मर्तबा, कोई का कम। కొంతమందిది ఉన్నతమైన పదవి, కొంతమందిది తక్కువది. परंतु वहाँ सुख तो सबको होगा। కానీ అక్కడ సుఖం అయితే అందరికీ ఉంటుంది. ये भी बात बाबा जानते हैं ఇది కూడా బాబాకి తెలుసు. कि कई बच्चे तो बहुत कच्चे हैं। చాలా మంది పిల్లలైతే చాలా పచ్చివారు. वो जो कुछ भी सहन नहीं कर सकते, వారు కొంచెం కూడా సహనాన్ని చేయలేరు. उनको कुछ तकलीफ भासती होगी। వారికి ఏదో ఇబ్బంది అనేది భాసిస్తూ ఉంటుందేమో. कहेंगे हम तो ना कि यहाँ आए। అంటారు, మేము ఇక్కడికి అనవసరంగా వచ్చాము. या तो फिर कहने लगेंगे లేకుంటే అనడం మొదలు పెట్టేస్తారు, टीचर हमको जोर दे करके ले आई, हम టీచర్ మమ్మల్ని జోరుని ఇచ్చి తీసుకుని వచ్చింది బలవంతంగా. तो नहीं आना चाहते थे। మేమైతే వెళ్ళాలని అనుకోలేదు. ऐसे भी कहने वाले होंगे అలాగా కూడా అనేటటువంటి వారు ఉంటారు. टीचर ने ना कि यहाँ ला करके हमको फंसा दिया। టీచర్ మమ్మల్ని ఇష్టం లేకపోయినా ఇక్కడికి తీసుకొచ్చి ఇరికించేశారు. देखो అయితే చూడండి, इस समय की पढ़ाई से कोई तो राव बनने वाले हैं, ఈ సమయం యొక్క చదువుతోని కొంతమంది అయితే రావుగా అయ్యేటటువంటి వారు ఉన్నారు. और कोई रंग बन जाएंगे। మరియు కొంతమంది రంకుగా అయిపోతారు. रंग कौन बन जाएंगे రంకుగా ఎవరైపోతారు? और राव कौन बन जाएंगे? మరియు రావుగా ఎవరైపోతారు? जो अटल निश्चय बुद्धि होंगे, ఎవరైతే అటలమైన నిశ్చయ బుద్ధిలై ఉంటారో वो अटल निश्चय का आधार क्या होगा? ఆ అటల నిశ్చయానికి ఆధారం ఏమవుతుంది? ज्ञान रतन। స్టూడెంట్ ఏదో అన్నారు,
జ్ఞాన రత్నాలు. जिन्होंने बाप के दिए हुए ज्ञान रत्नों को गहराई से धारण किया होगा, ఎవరైతే తండ్రి ఇచ్చినటువంటి జ్ఞాన రత్నాలని లోతుగా ధారణ చేసి ఉంటారో वो यहाँ भी ज्ञान रत्नों के राव, వారు ఇక్కడ కూడా జ్ఞాన రత్నాల రావ్. तो वहाँ भी అప్పుడు అక్కడ కూడా ज्ञान रत्नों के राव बनेंगे. జ్ఞాన రత్నాల రావుగా తయారవుతారు. और जिन्होंने बाप के दिए हुए ज्ञान रत्नों को यहाँ नहीं धारण किया, మరియు ఎవరైతే తండ్రి ఇచ్చినటువంటి జ్ఞాన రత్నాలని ఇక్కడ ధారణ చెయ్యరో रंग ही बने रहे, రంకుగా అయ్యే ఉంటారు. गुरुओं के ऊपर आधारित बने रहे, గురువుల మీద ఆధారితమై ఉంటారు. वो वहाँ भी रंग बनेंगे. వారు అక్కడ కూడా రంకుగా అవుతారు, అయి ఉంటారు. दुखी तो नहीं होंगे, దుఃఖి అయితే అయి ఉండరు, परंतु रंग बनेंगे. కానీ రంకుగా అయి ఉంటారు. क्योंकि वहाँ भी कोई का उच्च मर्तबा, कोई का नीच मर्तबा. ఎందుకంటే అక్కడ కూడా కొంతమందిది ఉన్నతమైన పదవి మరియు కొంతమందిది నీచమైన పదవి. भविष्य में बनेंगे. భవిష్యత్తులో తయారవుతారు. यहाँ के रंग और राव में ఇక్కడి యొక్క రంకు మరియు రావులోని और वहाँ के रंग राव में रात दिन का फर्क है. మరియు అక్కడి యొక్క రంకు మరియు రావులోని రాత్రి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది. क्या फर्क है? ఏం తేడా ఉంటుంది? है? यहाँ के అక్కడైతే అందరూ సుఖీలుగా ఉంటారు కదా అని చెప్పి మాతాజీ అన్నారు. रंग बहुत दुखी होते हैं, ఇక్కడి రంకు ఎవరైతే ఉంటారో వారు చాలా దుఃఖీలై ఉంటారు. और वहाँ के रंग మరియు అక్కడి యొక్క రంకు सुखी होती है, సుఖీలై ఉంటారు. दुखी नहीं हो सकते. దుఃఖీలు అవ్వలేరు. यहाँ के जो राव है, ఇక్కడి యొక్క రావు ఎవరైతే ఉంటారో आज राजा दिखाई पड़ते हैं, ఈ రోజు రాజుగా కనిపిస్తారు. उनको दुख भी होता है तो कभी వారికి దుఃఖం కూడా అవుతుంది, ఒక్కొక్కసారి सुख भी भासता है. సుఖం కూడా భాసిస్తుంది. यहाँ के राव भी दुखी है ఇక్కడి యొక్క రావు కూడా దుఃఖి అయ్యారు, तो रंग भी दुखी है. అప్పుడు రంకు కూడా దుఃఖి అయ్యారు. वहाँ राव से लेकर के रंग तक सभी दोनों सुखी रहते हैं. అక్కడ రావు నుంచి తీసుకొని రంకు వరకు అందరూ సుఖీలుగా ఉంటారు. यहाँ तो है ही पतित विकारी दुनिया. ఇక్కడ అవ్వనే అయ్యింది పతిత వికారి ప్రపంచం. बल किसके पास बहुत धन है, భలే ఎవరి దగ్గరైనా ఎంత ధనం ఉన్నా కూడా बाप समझाते हैं कि सब मिट्टी में मिल जाने वाला है. తండ్రి అర్థం చేయిస్తారు, అంత మట్టిలో కలవనున్నది. क्या ఏంటి? लौकिक धन बहुत है, वो भी मिट्टी में मिल जाएगा. లౌకిక ధనం చాలా ఉంది, అది కూడా మట్టిలో కలిసిపోతుంది. और कोई के पास अलौकिक धन बहुत है, మరియు కొంతమంది దగ్గర అలౌకిక ధనం కూడా చాలా ఉంటుంది, लेकिन अपने यूज में भी नहीं लाया और दूसरों के यूज में भी नहीं लाया. కానీ తమ యూజ్లోకి కూడా తీసుకొని రారు, మరియు వేరే వారి యొక్క యూజ్లోని కూడా తీసుకొని రారు. तो क्या हाल होगा अंत में? అప్పుడు ఏం పరిస్థితి అవుతుంది? అంతంలోని सब मिट्टी में मिल जाएगा. అంతా మట్టిలో కలిసిపోతుంది. कौन सी मिट्टी? ఏం మట్టి? देवभान की मिट्टी में मिल जाएगा. क्या స్టూడెంట్ అన్నారు దేహభానం యొక్క మట్టిలో, దేహభానం యొక్క మట్టిలో కలిసిపోతుంది. बड़े ज्ञानी है. ఏమనంటే మేము చాలా పెద్ద జ్ఞానీలు అయ్యాము. जैसे रावण को भी बहुत वेद शास्त्र दिखाते हैं हाथों में.
ఎలా అయితే రావణుడికి కూడా చేతుల్లోని చాలా వేదశాస్త్రాలని చూపించడం జరుగుతుందో, बाप कहते हैं ये शरीर भी खत्म हो जाएगा, తండ్రి అంటారు ఈ శరీరం కూడా సమాప్తి అయిపోతుంది. आत्मा तो मिट्टी में नहीं मिलती है। ఆత్మ అయితే మట్టిలో కలవదు. कितने बड़े बड़े साहूकार हैं बिरला जैसे, ఎంత పెద్ద పెద్ద షాహుకారులు ఉన్నారో విరలా వలె. इनको क्या कहेंगे? వీరిని ఏమంటారు? बेचारे घोर अंधियारे में हैं। పాపం ఘోర అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ज्ञान की रोशनी जैसे नहीं है। జ్ఞానం యొక్క ప్రకాశం అనేది ఏ విధంగాను అంటే లేనే లేదు. उनको क्या पता వారికి ఏం తెలుసు? कि ये पुरानी दुनिया बदल रही है। ఈ పురాతన ప్రపంచం మారుతుంది. अगर उनको ये पता होता कि पुरानी दुनिया ఒకవేళ వారికి తెలిసి ఉన్నట్లయితే ఏమనంటే పాత ప్రపంచం यहाँ से बदल रही है ఇక్కడ నుండి మారుతుంది, तो फट से आ जाते। అప్పుడు వెంటనే వచ్చేస్తారు. कहते भगवान आया हुआ है, అంటారు భగవంతుడు వచ్చి ఉన్నారు, प्रैक्टिकल में चैतन्य में आया हुआ है। ప్రాక్టికల్గా చైతన్యంలోని వచ్చి ఉన్నారు. तो फिर हम ये मंदिर आज क्यों बना रहे? అప్పుడు कौन से మరి ఈ మందిరాలు మొదలుగున్నవి అవి ఎందుకని తయారు చేస్తాము? मंदिर ఏం మందిరాలు? है? प्रैक्टिकल में चैतन्य भगवान आया हुआ है, ప్రాక్టికల్గా చైతన్య భగవంతుడు వచ్చి ఉన్నారు. तो चैतन्य भगवान के मंदिर में हम अपना पैसा लगावे, అప్పుడు చైతన్య భగవంతుడి యొక్క మందిరంలోని మేము డబ్బుల్ని పెడతామా, या जड़ मूर्तियों के मंदिर बनावे? లేక జడ విగ్రహాల యొక్క విగ్రహాలని తయారు చేస్తామా? निश्चय होगा నిశ్చయం ఉన్నట్లయితే तो अच्छी रीति कोशिश करेगा అప్పుడు మంచి రీతిలో ప్రయత్నాన్ని చేస్తారు. जांच करने की। పరిశీలించేటటువంటి क्या ఏంటి ये आया हुआ है ఏమనంటే వచ్చి ఉన్నారా, या वास्तव में లేక వాస్తవానికి जैसे और गुरु लोग बेवकूफ बनाते हैं, ఏ విధంగానైతే వేరే గురువులు మూర్ఖులుగా తయారు చేస్తారో, बाबा बन के बैठ जाते हैं, బాబాగా అయ్యి కూర్చుండిపోతారు, भगवान कहलाते हैं। భగవంతుడు అని అనిపించుకుంటారు. यहाँ भी तो ऐसे नहीं है। ఇక్కడ కూడా అలా అయితే కాదు కదా. अच्छी रीति जांच करें। మంచి రీతిలోని పరిశీలించాలి. आने वाला भी जरूर है। వచ్చేవారు కూడా తప్పకుండా అయ్యారు. कौन ఎవరు? है? बिरला। బిరల. ऐसे नहीं आवेगा नहीं। అలా ఏమీ కాదు రారు అని. आने वाला भी जरूर है। రానున్నారు కూడా తప్పకుండా. कहाँ जाएंगे? ఎక్కడికి వెళ్తారు? इतने मंदिर बनाए हैं, ఇన్ని మందిరాలని తయారు చేశారు, इतनी भक्ति की है, ఇంత భక్తిని చేశారు, तो आवेंगे या नहीं आवेंगे? అప్పుడు వస్తారా లేక రారా? आवेंगे जरूर। తప్పకుండా వస్తారు. कहाँ जाएंगे जबकि सदगति दाता एक ही है? ఎక్కడికి వెళ్తారు ఎప్పుడైతే సద్గతి దాత ఒక్కరే అయ్యారో? भले यहाँ से तौबा भी करके जावे, భలే ఇక్కడ నుండి
తోబా చేసి వెళ్ళినా కూడా. क्यों? ఎందుకు? यहाँ आवेंगे तो तौबा करके क्यों जाएंगे? ఇక్కడికి వచ్చి తోబా చేసి ఎందుకు వెళ్తారు? ఎందుకు? ఇక్కడికి వచ్చి పశ్చాత్తాపం ఎందుకు చెంది వెళ్తారు? हैं? अरे ब्राह्मणों की बेसिक वालों की दुनिया में तो 67 की वाली है ना? అరే బ్రాహ్మణుల యొక్క బేసిక్ ప్రపంచం ఏదైతే ఉందో ఇది 1967ది వాణి అయ్యింది కదా. बेसिक ब्राह्मणों की दुनिया में तो బేసిక్ బ్రాహ్మణ ప్రపంచంలోనైతే बड़ों बड़ों की बड़ी आओ भगत होती है. పెద్ద పెద్ద వారి యొక్క చాలా స్వాగత సత్కారాలు అవుతాయి. उनको क्या तकलीफ होगी? వారికి ఏమి ఇబ్బంది కలుగుతుంది? उनको तकलीफ होगी क्या? వారికి ఇబ్బంది కలుగుతుందా ఏంటి? उनको तो तकलीफ नहीं होने देंगे. వారికైతే ఇబ్బందిని కలగనివ్వరు. फिर तौबा करके क्यों जाएंगे? మరి పశ్చాత్తాపం చెంది ఎందుకని వెళ్తారు? మాతాజీ ఏదో అన్నారు. बेसिक की बात नहीं है. బేసిక్ యొక్క విషయం కాదు. कहाँ की बात है? ఎక్కడి యొక్క విషయం? एडवांस की बात है. అడ్వాన్స్ యొక్క విషయం అయ్యింది. यहाँ आए ఇక్కడికి వచ్చి और एडवांस में उन्होंने देखा మరియు అడ్వాన్స్లోని వారు చూశారు कि बीके वाले तो बीके ही थे. బీకే వారైతే బీకే వారయ్యే ఉండేవారు. जो आधारभूत है. ఏదైతే ఆధారమూర్తులయ్యారో जड़ों पर बैठे వేర్ల మీద కూర్చుని ఉన్నారు. ये तो जड़ों के भी बाप है. వీరైతే వేర్లకి కూడా తండ్రులయ్యారు. ज्यादा ही खतरनाक है. చాలా ప్రమాదకారీలయ్యారు. ऐसे खतरनाक देखेंगे అటువంటి ప్రమాదకరమైన వారిని చూసినట్లయితే तो तौबा कर जाएंगे. అప్పుడు పశ్చాత్తాపం చెంది వెళ్ళిపోతారు. परंतु फिर भी जाएंगे कहाँ? కానీ ఎక్కడికి వెళ్తారు? हैं? खतरनाक के पास जाएंगे क्या? ప్రమాదకరం వారి దగ్గరికే వెళ్తారా ఏంటి? हैं? इसलिए शास्त्रों में लिखा हुआ है అందువలనే శాస్త్రాలలోని వ్రాయబడి ఉంది सत्यस्य तत्त्वं निहितं गुहायां. అందువలనే శాస్త్రాలలో వ్రాయబడి ఉంది సత్యస్య తత్వం నిహితం ముహాయాం. क्या? ఏంటి? सत्य का जो असली तत्व है సత్యం యొక్క అసలైన తత్వం ఏదైతే ఉందో वो गुफा में छुपा हुआ है. అది గుహలోని దాచబడి ఉంది. वो तत्व सबके पल्ले नहीं पड़ता. ఆ తత్వం అందరికీ అర్థం కాదు. जो अभूत श्रद्धा विश्वास वाले होते हैं ఎవరైతే తరగని శ్రద్ధ విశ్వాసం కలిగిన వారు ఎవరైతే ఉంటారో अंधश्रद्धा अंधविश्वास वाले नहीं. అంధశ్రద్ధ అంధవిశ్వాసం కలిగిన వారు కాదు. उन श्रद्धा विश्वास वालों के पल्ले पड़ता है. ఆ శ్రద్ధ విశ్వాసం కలిగిన వారికి అర్థమవుతుంది. तो बेचारे कहाँ जाएंगे? పాపం ఎక్కడికి వెళ్తారు? सिवाय बाप के कोई को सदगति नहीं मिल सकती. తండ్రిది తప్ప
ఎవ్వరికీ సద్గతి అనేది లభించలేదు. अगर कोई से रूठ गया, ఒకవేళ ఎవరి మీదైనా కోపగించుకున్నట్లయితే, कोई माने कौन? ఎవరైనా అంటే ఎవరు? चाहे बीके हो, అది బీకే అయినా, चाहे पीबीके हो, అది పీబీకే అయినా, कोई भी देहधारी गुरु हो, ఏ దేహధారి గురువులైనా अगर उनसे रूठ गया ఒకవేళ వారి నుంచి కోపగించుకున్నా तो कहेंगे सदगति से रूठ गया। అప్పుడు అనడం జరుగుతుంది సద్గతితోని కోపగించుకున్నారని. ऐसे बहुत रूठते रहेंगे, అలా చాలా మంది కోపగించుకుంటూ ఉంటారు. रूठते रहेंगे और गिरते रहेंगे। కోపగించుకుంటూ ఉంటారు మరియు పడుతూ ఉంటారు. इससे रूठते रहेंगे। ఎవరితో కోపగించుకుంటూ వచ్చారు? బీకే వారితో అని మాతాజీ అన్నారు. देहधारी गुरुओं से దేహధారి గురువులతోని आपस में टकराव में आकर పరస్పరం ఢీకోవడంలోకి వస్తూ आश्चर्यवत सुनंती ఆశ్చర్యవత్తు సునంతి निश्चय होवंती నిశ్చయ ఓవంతి और गिरंती। ఆర్ గిరంతి. कोई तो समझते हैं कि इन बगैर कोई रास्ता नहीं है। కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు వీరు తప్ప ఇంకేమీ మార్గమేమీ లేదు. हमें उनसे ही सुख और शांति का वर्षा मिलेगा। మాకు వారితోనే వారి ద్వారానే సుఖం మరియు శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది. इस बगैर सुख शांति मिलना असंभव है। ఇది తప్ప సుఖం శాంతి లభించడం అసంభవం అయ్యింది. जब तक अखूट धन न हो, ఎంతవరకు అయితే తరగని ధనం ఉండదో तब तक सुख मिल नहीं सकता। అంతవరకు సుఖం అనేది లభించదు. धन से ही सुख होता है। ధనంతోనే సుఖం లభిస్తుంది. वहाँ तो అక్కడైతే शांति धाम में आत्माएं शांति में रहती है। శాంతిధామంలోని ఆత్మలు శాంతిలోనే ఉంటారు. कोई कहे हमारा पाठ शांति धाम में सदैव होता, ఒకవేళ ఎవరైనా అనినట్లయితే మా పాట అనేది శాంతిధామంలోని సదైవం ఉన్నట్లయితే तो हम भी यहाँ रहते। అప్పుడు మేము కూడా ఇక్కడ ఉంటాము. परंतु ऐसे कहने से थोड़ी होता है। కానీ అలా అనడంతో అవుతుందా ఏంటి? बच्चों को समझाया गया है పిల్లలకి అర్థం చేయించడం జరిగింది. कि ये खेल बना बनाया है। ఈ ఆట తయారు చేయబడి ఉన్నది. बहुत किसी न किसी संशय में आकर के छोड़ जाते हैं। చాలా మంది ఉన్నారు ఏదో ఒక సంశయంలోకి వచ్చి విడిచిపెట్టేస్తారు. या आपस में ही रूठ करके छोड़ देते हैं। లేక పరస్పరమే కోపగించుకొని విడిచిపెట్టేస్తారు. अब तुम तो यहाँ देवता बनने के लिए आए हो। ఇప్పుడు మీరైతే ఇక్కడికి దేవతగా అవ్వడం కోసం వచ్చారు. कहाँ? ఎక్కడికి? संगम युग में। సంగం యుగంలోని इसी जन्म में तुम मनुष्य से नर ఇదే జన్మలోని మీరు మనుష్యుల నుండి से नारायण जैसे बनने के लिए आए हो। నరుడి నుంచి నారాయణుడిగా తయారవ్వడం కోసం వచ్చారు. महसूस करते हो అనుభూతిని చేసుకుంటారు. कि बरोबर हम कांटों से फूल बन रहे हैं। మేము ఇప్పుడు పూర్తిగా ముళ్ళుల నుండి పుష్పాలుగా తయారవుతున్నాము. और फूल बनना जरूर है।
మరియు పుష్పాలుగా అవ్వడం తప్పనిసరి అయ్యింది. कहाँ? ఎక్కడ? इसी जन्म में, ఇదే జన్మలోని, इसी युग में। ఇదే యుగంలోని. कोई को कुछ संशय होता है ఎవరికైనా ఏదైనా సంశయం ఉన్నట్లయితే तो आपस में ही लड़ पड़ते हैं। వారు పరస్పరమే యుద్ధం చేసుకోవటం మొదలు పెడతారు. एक एक ज्ञान की पॉइंट उठावेगा, ఒకరు ఒక జ్ఞానం యొక్క పాయింట్ని తీస్తారు, क्लैरिफिकेशन देगा, క్లారిఫికేషన్ ఇస్తారు. दूसरा उसका दूसरा क्लैरिफिकेशन देगा, రెండో వారు దాని యొక్క రెండో క్లారిఫికేషన్ ఇస్తారు. झगड़ा हो जाता है। జగడ అయిపోతుంది. आपस में कोई की अनबन हो जाती है। పరస్పరం ఒకరికి ఒకరికి పడదు. फिर कहते हैं फलानी यह करती है, మళ్ళీ అంటారు ఫలానా వారు ఇది చేస్తుంది, ये ऐसी है, वो वैसी है, ఈమె అలాంటిది, ఆమె అలాంటిది, इसलिए हम नहीं आएंगे। అందువలనే మేము రాము. रूठ कर जा करके घर में बैठ जाकर కోపగించుకొని వెళ్ళి ఇంట్లో కూర్చుండిపోతారు. बाप कहते हैं తండ్రి అంటారు कोई से भी भल रूठो, భలే ఎవరితోనైనా భలే కోపగించుకోండి. क्या ఏంటి? कोई से भी रूठ जाओ, ఎవరితోనైనా కోపగించుకోండి, जानेंगे। పర్వాలేదు. एक बाप से तो मत रूठो, కానీ ఒక్క తండ్రితో అయితే కోపగించుకోవద్దు. सोलह से 67 की वाणी का दूसरा दिन। 16 జూన్ 1967 రెండవ పేజ్. बाबा तो वार्निंग दे देते हैं, బాబా అయితే వార్నింగ్ ఇచ్చేస్తారు. इस बाप की वार्निंग देते हैं, ఏ విషయం యొక్క వార్నింగ్ అని బాబా ఇస్తారు? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. कोई अगर रूठ के चले जाएंगे बाप से ఒకవేళ ఎవరైనా కోపగించుకొని తండ్రితో వెళ్ళిపోయినట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? हैं? क्या वार्निंग देते हैं? ఏం వార్నింగ్ ఇస్తారు? अरे कोई वार्निंग देते हैं, ఏదైనా వార్నింగ్ ఇస్తారా? बाप से रूठ के, जिससे कोई रूठ के जाता है तो उसकी निंदा करता है, తండ్రితోని ఎవరైతే కోపగించుకొని వెళ్తారో, ఎవరి మీదైతే కోపగించుకొని వెళ్తారో వారి యొక్క నిందని చేస్తారా, या महिमा करता है, లేక మహిమని చేస్తారా? उसकी निंदा నిందని చేస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. करता है। వారి నిందని చేస్తారు. तो बाप क्या वार्निंग देते हैं? అప్పుడు తండ్రి ఏం వార్నింగ్ ఇస్తారు? हैं? सदगुरु निंदा के और न पावे, సద్గురు నిందకు ఠౌర్ న పావే. ऐसे बाप कोई को डायरेक्ट वार्निंग देते हैं क्या? అలా బాబా ఎవరికైనా డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తారా ఏంటి? हैं? कोई रूठ के चला जाए ఎవరైనా కోపగించుకొని వెళ్ళిపోయినట్లయితే और उसको वार्निंग देते हो, మరియు వారికి వార్నింగ్ ఇస్తారేమో. देते हैं क्या? ఇస్తారా ఏంటి? मुरली में बोला जाता है, మురళిలో అనడం జరుగుతుంది. सजाएं तो बहुत कड़ी है, శిక్షలైతే చాలా కఠోరమైనవి. सदगुरु की निंदा करावेंगे సద్గురు నిందని చేయించినట్లయితే तो गति और सदगति में అప్పుడు గతి మరియు సద్గతిలోని और नहीं मिलेगा। స్థానం లభించదు. गति मना शांति धाम గతి అంటే శాంతిధామం और सदगति मना सुख धाम। మరియు సద్గతి అంటే సుఖధామం. ये है बाप का बनाया हुआ ठोर। ఇదయ్యింది తండ్రి ద్వారా తయారు చేయబడినటువంటి స్థానం. जब विनाश का टाइम आवेगा ఎప్పుడైతే వినాశన టైం వస్తుందో
समय आवेगा ప్రళయకాలం వస్తుందో तो निंदा कराने वाली आत्माएं అప్పుడు నిందన చేసేటటువంటి ఆత్మలు सुखधाम और शांति धाम में ठहर नहीं पावेंगी। సుఖధామం మరియు శాంతిధామంలో స్థానాన్ని పొందరు. बहुत कड़ी सजाएं खाने पड़ती है। చాలా కఠోరమైన శిక్షల్ని తినాల్సి వస్తుంది. गर्भ में भी जो सजाएं मिलती है గర్భంలోని కూడా ఏవైతే శిక్షలు లభిస్తాయో वो भी साक्षात्कार होकर के मिलती है। అవి కూడా సాక్షాత్కారాలయ్యి లభిస్తాయి. बिगड़ साक्षात्कार के कोई सजा मिल नहीं सकती। సాక్షాత్కారాలు అవ్వకుండా ఏమీ శిక్షలు లభించవు. यहाँ भी ఇక్కడ కూడా साक्षात्कार करते रहेंगे। సాక్షాత్కారాలను చేసుకుంటూ ఉంటారు. तुमने पढ़ते पढ़ते आपस में लड़ाई झगड़ा लड़ करके पढ़ाई छोड़ दी। మీరు చదువుకుంటూ కొట్లాడుకొని చదువుని విడిచిపెట్టేశారు. बाप की निंदा कराई। తండ్రి యొక్క నిందని చేయించారు. पहले तो लोगों के सामने ये कहा कि भगवान आया हुआ है। మొదటైతే ప్రజల ఎదురుగా ఇలా అన్నారు, ఏమన్నంటే భగవంతుడు వచ్చి ఉన్నారు అని. और बाद में पढ़ाई छोड़ दी మళ్ళీ తర్వాత చదువుని విడిచిపెట్టేసినట్లయితే तो लोग क्या समझेंगे? అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? है? అసత్యం చెబుతారు అని. कि जरूर ये बेचारा चंबे में फंस गया था। వీరు తప్పకుండా పాపం ఎవరి గుప్పెట్లోనో చిక్కుకుపోయారు అని. कोई दुष्चक्र में फंस गया। ఏదో దుశ్చక్రంలోని ఇరుక్కుపోయారు. कोई शैतान के चंबे में आ गया, भगवान नहीं। ఎవరో సైతాన్ యొక్క గుప్పెట్లోకి వచ్చేశారు, భగవంతుడు కాదు. कोई शैतान आया हुआ है। ఎవరో సైతాన్ వచ్చి ఉన్నారు. तुम बच्चे तो समझते हो कि हमको फादर से पढ़ना है। పిల్లలైన మీరైతే అర్థం చేసుకుంటారు, మాకైతే ఫాదర్తోని చదువుకోవాలని. हमको तो पढ़ाई नहीं छोड़नी। మాకైతే చదువుని విడిచిపెట్టకూడదు. तुम यहाँ पर पढ़ते ही हो मनुष्य से देवता बनने के लिए। మీరిక్కడ చదువుతారు ఎందుకంటే మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడం కోసం. कि देवता बनने से पहले ही पढ़ाई छोड़ देंगे। లేక దేవతగా అవ్వడానికి ముందే చదువుని విడిచిపెట్టేస్తారా? हमारा एम ऑब्जेक्ट है మన ఏం అబ్జెక్ట్ అయ్యింది, ऐसे ऊंचे ऊंचे बाप के पास तुम मिलने के लिए आते हो। అటువంటి ఉన్నతుడైన తండ్రిని కలవడం కోసం మీరు వస్తారు. जो तुमको मनुष्य से देवता बनाते हैं। ఎవరైతే మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారో कभी फिर जास्ती भी आ जाते हैं। ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా వచ్చేస్తారు. जब बहुत भीड़ हो जाती है ఎప్పుడైతే ఎక్కువ గుంపు అనేది అయిపోతుందో तो ड्रामा अनुसार कुछ तकलीफ हो पड़ती है। అప్పుడు డ్రామా అనుసారంగా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. बच्चों को अनेक तूफान आते। పిల్లలకి అనేక తుఫాన్లు వస్తాయి. फलानी चीज नहीं मिली, ఫలానా వస్తువు లభించలేదు, अरे అరే ये तो कुछ भी नहीं है। ఇదైతే ఏమీ లేదు. क्या ఏంటి? भीड़ भाड़ हो गई గుంపు అనేది అయిపోయింది, और कोई को कोई चीज नहीं मिली మరియు ఎవరికైనా ఏదైనా వస్తువు లభించకపోయినట్లయితే तो ये कोई बड़ी बात, ये कुछ भी नहीं है। ఇదేమీ పెద్ద విషయం, ఇదేమీ కాదు. क्यों?
ఎందుకు? है? कोई भीड़ भाड़ में आया, ఎవరైనా సమూహంలోకి వస్తారు, भट्टी में रहा భట్టీకొచ్చాడు, और 2-4 दिन उससे कोई ने खाने के लिए नहीं पूछा, మరియు 2-4 రోజులు అతనిని తినడం కోసం ఎవరు ఒకవేళ అడగకపోయినట్లయితే तो कोई बड़ी बात नहीं అప్పుడేమీ పెద్ద విషయం కాదా? है? क्यों? స్టూడెంట్ ఏదో అన్నారు, ఎందుకు? क्यों बड़ी बात नहीं? ఎందుకని పెద్ద విషయం కాదు? बाबा के घर में खाने पीने की कमी होती है क्या? బాబా ఇంట్లోని తినడం త్రాగడానికి తక్కువ లోటు అనేది అవుతుందా ఏంటి? जो झूठे झूठे सत्संग है, ఏవైతే అసత్యమైన సత్సంగాలు ఉన్నాయో वहाँ भी इतना भरपूर रहता है भगवान के नाम पर, అక్కడ కూడా భగవంతుడు పేరు మీద నిండుగా ఉంటాయి, ये कभी खूट नहीं सकता। ఎప్పుడూ కూడా తరగవు. तो यहाँ सच्चा भगवान आया हुआ है, అయితే ఇక్కడ సత్యమైన భగవంతుడు వచ్చి ఉన్నారు, तो खूट जाएगा क्या? మరి తరిగిపోతుందా ఏంటి? స్టూడెంట్ ఏదో అన్నారు, डोडा रोटी खाना पड़ेगा क्या? సజ్జ రొట్టెల్ని తినవలసి వస్తుందా ఏంటి? बाजरे की रोटी और पतला पतला छाछ खाना पड़े? జొన్న గంటె రొట్టెలు మరియు పల్చని మజ్జిగని త్రాగాల్సి వస్తుందా ఏంటి? कोई तो आदी होता है तो खा लेता है, ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే తినేస్తారు, और कोई अभ्यासी नहीं होता है మరియు కొంతమంది అభ్యాసీలై ఉండకపోయినట్లయితే तो उनकी हालत खराब हो जाती है। అప్పుడు వారి పరిస్థితి చాలా పాడైపోతుంది. अगर ऐसा कुछ हो जावे तो कोई बड़ी बात नहीं है, ఒకవేళ అలా ఏదైనా అయిపోయినట్లయితే అదేమీ పెద్ద విషయం కాదు. जब मौत का समय आवेगा ఎప్పుడైతే మృత్యువు యొక్క సమయం వస్తుందో तब क्या होगा? అప్పుడేమవుతుంది? कोई को पता है? ఎవరికైనా తెలుసా? पहले पहले तो अकाल पड़ेगा, మొట్టమొదటైతే కరువు వస్తుంది, पानी की बूंद भी नहीं मिलेगी, నీటి బొట్టు కూడా లభించదు, अनाज के दाने नहीं मिलेंगे, ధాన్యం యొక్క గింజలు లభించవు. इस पिछाड़ी के पार्ट को ही कहा जाता है खूनी नहा खेल। ఈ అంతిమ యొక్క పార్ట్నే అనడం జరుగుతుంది కూనీ నాహక్ ఆట. पब्लिक में आपस में ही मारामारी कर पड़ेंगे, పబ్లిక్లోని పరస్పరమే చంపుకోవటం నరుకుకోవటం చేస్తారు, खून की नदियां बहा देंगे, రక్తపు నదులు ప్రవహింపజేసేస్తారు. और लास्ट में क्या होगा? మరియు లాస్ట్లో ఏమవుతుంది? अचानक बम गिरेंगे, అకస్మాత్తుగా బాంబులు పడతాయి, बम्स के गिरने पर ढेर के ढेर मर जाएंगे, బాంబ్స్ పడడంతోని అనేకానేకం మరణిస్తారు. तो ये खूनी नहा खेल हुआ ना। అయితే ఇది ఖూనీ నాహక్ ఆట అయ్యింది కదా, రక్తపు నదుల ఆట అయ్యింది కదా. सोचेंगे हमने कोई गुनाह थोड़े किया, అనుకుంటారు మేమేమైనా పొరపాటుని చేశామా ఏంటి? खूनी नहा खेल तो बहुत होगा,
నిరర్ధకమైన రక్తపాతం అయితే చాలా అవుతుంది. अज्ञानी मनुष्य तो ऐसे ही कहेंगे. అజ్ఞాని మనుషులైతే అలాగే అంటారు. कैसे? ఎలా? हैं? कि कोई भगवान नहीं आया हुआ है. భగవంతుడేమీ రాలేదు. हमने क्या गुनाह किया जो हमको इतनी तकलीफ सहन करनी पड़ रही? మేమేం పాపం చేశాము, మాకు ఇంత ఇబ్బందుల్ని సహనం చేయాల్సి పడుతుంది. तुम बच्चों को तो बहुत खुशी है. పిల్లలైన మీకైతే చాలా ఖుషి ఉంటుంది. लोग कहते भी हैं మనుషులు అంటారు కూడా, ये ब्रह्मा कुमार कुमारी है ही दुनिया का विनाश करने के लिए. ఈ బ్రహ్మ కుమార్ కుమారీలు వినాశనం చేయడానికే అయ్యారు. सच सच तुम विनाश के लिए निमित्त बनी हो ना. సత్యంగా మీరు వినాశనానికి నిమిత్తంగా అయ్యారు కదా. हैं? विनाश के लिए निमित्त बनी हो ना. వినాశనానికి నిమిత్తంగా తయారయ్యారు కదా. बनी हो. తయారయ్యావు. बने हो या बनी हो. తయారయ్యావా లేక తయారయ్యారా? बनी हो क्यों? తయారయ్యావు ఎందుకు? शक्तियां विनाश के लिए निमित्त बनी है. శక్తులు వినాశనానికి నిమిత్తంగా అయ్యారా? हैं? సంహారాన్ని చేస్తారు కదా అని మాతాజీ అన్నారు. पांडवों के लिए नहीं कहा. పాండవుల కోసం అనలేదా? क्यों? ఎందుకు? क्योंकि शक्तियां ही संहारकारिणी है. ఎందుకంటే శక్తులే సంహారకారీలయ్యారు. देवता को असुर संहारिणी दिखाते हैं. దేవతలని అసుర సంహారకారీలుగా చూపించరు. अनेक धर्मों का विनाश होगा. అనేక ధర్మాల వినాశనం అవుతుంది. अनेक धर्मों का विनाश होगा. అనేక ధర్మాల వినాశనం అవుతుంది. वो धर्म नहीं అది ధర్మం కాదు, धर्म बन चुके हैं. అధర్మంగా అయిపోయాయి. अगर इन अधर्मों का विनाश न हो ఒకవేళ ఈ అధర్మాల యొక్క వినాశనం అవ్వకపోయినట్లయితే तो स्थापना प्रत्यक्ष कैसे होगी. అప్పుడు స్థాపన ప్రత్యక్షం ఎలా అవుతుంది? सतयुग में तो एक ही आदि सनातन देवी देवता धर्म था. సత్యుగంలోనైతే ఒక్కటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. यहाँ तो अनेक धर्म है. ఇక్కడ అనేక అధర్మాలు అయ్యాయి. किसी को क्या पता ఎవరికైనా ఏం తెలుసు कि सतयुग के आदि में क्या था. సత్యుగం ఆదిలో ఏముండేదో? वो तो तुम समझते हो ना. అదైతే మీరు అర్థం చేసుకుంటారు కదా. अभी तुम जानते हो ఇప్పుడు మీకు తెలుసు कि सतयुग के आगे कलयुग था సత్యుగానికి ముందు కలియుగం ఉండేది. और अभी ये संगम युग है. ఇప్పుడు అయ్యింది ఇది సంగమ యుగం. इस संगम युग को तुम्हारे सिवाय कोई नहीं जानते. ఈ సంగమ యుగాన్ని మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోరు. और ये पुरुषोत्तम संगम युग है. మరియు ఇది పురుషోత్తమ సంగమ యుగం అయ్యింది. साधारण संगम भी नहीं है. సాధారణ సంగమం కూడా కాదు. पुरुषों में जो भी उत्तम उत्तम पाठ बजाने वाली आत्माएं हैं పురుషుల్లోని ఎవరైతే ఉత్తమ
ఉత్తమమైన పాత్రని అభినయించేవారు ఉన్నారు. वो इसी युग में प्रत्यक्ष होती जाएंगी. వారు ఇదే యుగంలో ప్రత్యక్షం అవుతూ వెళ్తారు. बाप किस लिए आए हैं? తండ్రి ఎందుకు వచ్చారు? हैं? बाप आए ही हैं తండ్రి ఎందుకు వచ్చారంటే सबको पुरुषोत्तम बनाने के लिए. అందరినీ పురుషోత్తములుగా తయారు చేయడం కోసం. कितने सब बनेंगे पुरुषोत्तम? ఎంతమంది పురుషోత్తములుగా తయారవుతారు? हैं? స్టూడెంట్ ఏదో సంఖ్య చెప్పారు. 9 लाख को पुरुषोत्तम कहेंगे. 9 లక్షల్ని పురుషోత్తములు అని అనబడతారా? जो भी शरीर रूपी पुरी में ఎవరైతే శరీరం అనే పురిలోని आराम करने वाली आत्मा है, ఆరాం చేసేటటువంటి ఆత్మలు ఉన్నారో, जिसका यादगार దీని యొక్క స్మృతి చిహ్నం शेष सैया दिखाया हुआ है, శేష శయ్యని చూపించడం జరిగింది. बड़े आराम से लेटा हुआ है. చాలా ఆరాముగా పవలించి ఉన్నారు. भले दुनिया में विनाश बर्पा होता रहे, భలే ప్రపంచంలో వినాశనం చెలరేగినా కూడా, भले सांपों की सैया पर लेटा हुआ है, భలే సర్పాల యొక్క శయ్య మీద పడుకుని ఉన్నా కూడా, लेकिन दुख तकलीफ भासने की कोई बात अनुभव नहीं हो सकती. కానీ దుఃఖం ఇబ్బంది అనుభూతి అయ్యేటటువంటి విషయం ఉండదు. ऐसा पुरुषोत्तम बाप तुमको बनाने के लिए आए. అటువంటి పురుషోత్తముడుగా తయారు చేసేటందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ऐसे यथा राजा रानी అదే విధంగా యథా రాజా రాణి तथा प्रजा पुरुषोत्तम बनने वालों की संख्या తథా పురుషోత్తములుగా అయ్యే వారి యొక్క సంఖ్య कितनी होगी? ఎంతమంది ఉంటారు? 9 लाख या 4.5 लाख? 9 లక్షలా లేక 4.5 లక్షలా? 4.5 लाख. 4.5 లక్షలు. दुख भासने की बात ही नहीं. దుఃఖం భాషించేటటువంటి విషయమే లేదు. ज्ञान की पराकाष्ठा इतनी होगी జ్ఞానం యొక్క పరాకాష్ఠ అంత ఉంటుంది कि अंदर में दुख भासेगा नहीं. లోపల దుఃఖం భాషించదు. बुद्धि में रहेगा బుద్ధిలో ఉంటుంది. ये हम सबका बाप है. వీరు మనందరి తండ్రి అయ్యారు. ड्रामा को तो तुम जान गए हो ना. డ్రామానైతే మీరు తెలిసేసుకున్నారు కదా. सब तो सतयुग में नहीं आवेंगे. అందరూ అయితే సత్యుగంలోకి రాలేరు. जो सतयुगी नई दुनिया होगी, ఏదైతే సత్యుగి కొత్త ప్రపంచం ఉంటుందో, आज पुरुषार्थ करने वालों की संख्या कितनी है? ఈ రోజు పురుషార్థమని చేసేటటువంటి వారి యొక్క సంఖ్య ఎంత? जो ये ईश्वरीय ज्ञान ले रहे हैं, ఎవరైతే ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకుంటున్నారో, चाहे बेसिक में चाहे एडवांस में, అది బేసిక్ లోనైనా అడ్వాన్స్ లోనైనా, ऐसे पुरुषार्थियों की संख्या कितनी होगी? అటువంటి పురుషార్థుల యొక్క సంఖ్య ఎంత ఉంటుంది? हजारों होगी, लाखों होगी, వేలల్లో ఉంటారా, లక్షల్లో ఉంటారా, या करोड़ की तादाद में हो गई होगी? లేక కోట్ల సంఖ్యల్లో అయిపోయి ఉంటుందా? करोड़ों की तादाद. కోట్ల సంఖ్యల్లోని. तो सब नई दुनिया में आ जाएंगे क्या? అయితే అందరూ కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారా ఏంటి? इतने 500 करोड़ थोड़े ही सभी सतयुग में आवेंगे.
ఎంతమంది 500 కోట్లు సత్యుగంలోకి వచ్చేస్తారా ఏంటి? ये सब डिटेल में समझने की बात है। ఇవన్నీ డీటెయిల్లోని అర్థం చేసుకునేటటువంటి విషయాలయ్యాయి. बहुत बच्चियां हैं చాలా అమ్మాయిలు ఉన్నారు, जो कुछ भी समझती नहीं है। వారు ఏమీ అర్థం చేసుకోరు. बच्चियों में भक्ति मार्ग की आदत पड़ी हुई है। అమ్మాయిల్లోని భక్తి మార్గం యొక్క అలవాటు పడి ఉంది. क्या ఏంటి? क्या आदत पड़ी हुई है? ఏం అలవాటు పడి ఉంది? भक्ति में భక్తిలోని थोड़ा भी दुख पड़ता है तो भगवान के ऊपर डाल देते। కొంచెం దుఃఖం పడినా కూడా భగవంతుడి మీద వేసేస్తారు. तू ही सुख देता है, నీవే సుఖాన్ని ఇస్తావు, तू ही दुख देता है। నీవే దుఃఖాన్ని ఇస్తావు. थोड़ा किसी ने कुछ कह दिया ఎవరైనా ఏదైనా కొద్దిగా అనేసినా కూడా दुखी हो जाते हैं। దుఃఖీగా అయిపోతారు. ज्ञान तो बुद्धि में बैठा नहीं है। జ్ఞానం అయితే బుద్ధిలోని కూర్చోలేదు. ऐसे ही बहुतों को आते हुए देख करके पीछे पीछे चल पड़ते हैं। అలాగే చాలా మంది రావడంతోని వెనక వెనక నడవడం వచ్చేయటం జరుగుతుంది. टीचर भी कहती है कि चल करके देखो तो सही ना। టీచర్ కూడా అంటుంది, నడిచి కనీసం చూడడం అయితే చెయ్యండి. तो टीचर सही बात कहती है అయితే టీచర్ కరెక్ట్ అయిన విషయాన్ని చెబుతుందా या गलत बात कहती है? లేక తప్పు విషయాన్ని చెబుతుందా? हैं? తప్పు చెబుతుంది అని స్టూడెంట్ అన్నారు. देखने से समझ में आ जाएगा क्या? అనగా చూస్తే అర్థమైపోతుందా ఏంటి? भवका दिखाने से समझ में आ जाएगा क्या? ఆడంబరాన్ని చూపిస్తే అర్థమైపోతుందా ఏంటి? भवका देख करके बच्चा बुद्धि आत्मा में घुस पड़ेगी। ఆడంబరాన్ని చూసి ఎవరైతే పిల్లల యొక్క బుద్ధి కలిగిన వారు ఉంటారో వారు ఆకర్షితమవుతారా? या सूढ़ बुद्धि आवेंगे? లేక తెలివైన వారు వస్తారా? हैं? कौन आवेंगे? ఎవరొస్తారు? बच्चा बुद्धि आ जाएगी। పిల్లల బుద్ధి కలిగిన వారు వచ్చేస్తారు. यहाँ आए ఇక్కడికి వచ్చారు, और आराम करने की पूरी जगह नहीं मिली। మరియు ఆరాం మంచిగా పడుకునేటటువంటి స్థానం లభించకపోయినట్లయితే तो कहेंगे कहाँ हमको मुर्गी खाने में ले आए। అప్పుడు అంటారు ఏమనంటే మమ్మల్ని ఎక్కడ కోళ్ల ఫారంలోకి తీసుకొని వచ్చేశారు. ये सब होता रहता है और होता रहेगा। ఇవన్నీ అవుతూ ఉంటాయి మరియు అవుతూ ఉన్నాయి మరియు అవుతూ ఉంటాయి. ये ड्रामा में नूद है। ఇది డ్రామాలో ఇమిడి ఉంది. अरे बाबा किसको बुलाते थोड़े ही है। అరే బాబా ఎవరైనా పిలుస్తారా ఏంటి? इसको कहा जाता है ड्रामा। దీనిని అంటారు డ్రామా. भक्ति मार्ग की टेव पड़ी हुई है। భక్తి మార్గం యొక్క అలవాటు పడి ఉంది. तो समझते हैं कि भगवान क्या नहीं कर सकता। అప్పుడు అనుకుంటారు భగవంతుడు ఏం చెయ్యలేరు. मरे हुए को जिंदा कर सकता है। మరణించిన వారిని జీవింపచేయగలుగుతారు. बाबा के पास आते हैं, బాబా దగ్గరకు వస్తారు, कहते हैं फलाने गुरु ने तो मरे हुए को जिंदा कर दिया। ఫలానా గురువు అయితే మరణించిన వారిని జీవింపజేసేశారు. तो ये कैसा भगवान है? అయితే వీరు ఎలాంటి భగవంతుడయ్యారు? अगर भगवान होता तो
क्या नहीं कर सकता। ఒకవేళ భగవంతుడు అయినట్లయితే ఏం చెయ్యలేరు. कोई ने अच्छा काम किया तो बस उसकी ही महिमा करने लग पड़ते हैं। ఎవరైనా మంచి పనిని చేసినట్లయితే ఇంకంతే వారి మహిమనే చేయడం మొదలు పెడతారు. फिर उनके हजारों फॉलोअर्स बन जाते हैं। మళ్ళీ వారి యొక్క వేల ఫాలోవర్స్ తయారైపోతారు. शंकराचार्य आदि के पास శంకరాచార్యుడు మొదలుగొన్న వారి దగ్గరికి कितने लाखों मनुष्य जाते हैं। ఎంతమంది లక్షల మంది మనుషులు వెళ్తారు. कहते हैं फलाना गीता पर भाषण करता है, అంటారు ఫలానా గీత మీద భాషణ అనేది చేస్తారు. तो कितने ढेर आते हैं। అప్పుడు ఎంతమంది వస్తారు. और तुम्हारे पास तो इतने थोड़े लोग ही आते हैं। మరియు మీ దగ్గరకైతే ఇంత కొద్ది మంది వస్తారు. भगवान पढ़ाते हैं, భగవంతుడు చదివిస్తారు. फिर इतने थोड़े क्यों आते हैं। మరి ఇంత తక్కువ మంది ఎందుకు వస్తారు. भगवान को तो सारी दुनिया मानती है, భగవంతుడినైతే మొత్తం ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. तो थोड़े आने चाहिए అప్పుడు కొద్ది మంది రావాలా या और गुरुओं की भेंट में सबसे जास्ती आना चाहिए। లేక వేరే గురువులతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ మంది రావాలా. जास्ती आना चाहिए। ఎక్కువ మంది రావాలి అని చెప్పి మాతాజీ అన్నారు. ఎక్కువ మంది రావాలా. भगवान आकर भीड़ इकट्ठी करते हैं, భగవంతుడు చదివిస్తారు అని మాతాజీ అన్నారు. భగవంతుడు వచ్చి సమూహాన్ని ఏకత్రితం చేస్తారా. ऐसे సాధారణ తనువులో వచ్చి ఉన్నారు అని మాతాజీ అన్నారు. बहुत कहते रहते। అలా చాలా మంది అంటూ ఉంటారు. अरे అరే यहाँ तो मरना होता है ना। ఇక్కడైతే మరణించవలసి వస్తుంది కదా. यहाँ जो ज्ञान में आते हैं ఇక్కడ ఎవరైతే జ్ఞానంలోకి వస్తారో उनको तो शिक्षा ही क्या दी जाती है। వారికి శిక్షనే ఏమివ్వడం జరుగుతుంది. अपन को क्या समझो, స్వయాన్ని ఏమనుకోవాలి. आत्मा समझो। ఆత్మ అనుకోండి. देह का भान छोड़ो, దేహం యొక్క భానాన్ని విడిచిపెట్టేయండి. तो देह का भान कोई छोड़ दे ఎవరైనా దేహం యొక్క అభిమానాన్ని విడిచిపెట్టేసినట్లయితే तो जीते जी मरना हो गया ना। అప్పుడు జీవిస్తూ మరణించడం అయిపోయింది కదా. वहाँ भक्ति मार्ग में तो कनरस होता है। అక్కడ భక్తి మార్గంలోనైతే కనరస్సు ఉంటుంది. बड़े भवके से बैठ करके गीता सुनाते, చాలా ఠీవిగా కూర్చొని గీతని వింటారు. और भक्त लोग सुनते हैं। మరియు భక్తుజనులు వింటారు. बड़े भवके से बैठ करके गीता सुनाते, చాలా ఠీవిగా కూర్చొని గీతని వినిపిస్తారు. और भक्त लोग सुनते हैं। మరియు భక్తజనులు వింటారు. यहाँ तो कनरस की कोई बात नहीं है। ఇక్కడైతే కనరస్సు యొక్క విషయం ఏమీ లేదు. क्या ఏంటి कोई बात है क्या। ఏదైనా విషయం ఉందా ఏంటి. नहीं है। లేదా. क्यों। ఎందుకు. याद में बैठते हो तो रिकॉर्ड वगैरह बजाते कि नहीं। యాదలో కూర్చున్నట్లయితే రికార్డులు మొదలుగున్నవి అవి నడిపిస్తారా లేక నడిపించరా. हैं? बजाते तो कनरस नहीं हुआ। నడిపిస్తారు అని స్టూడెంట్ అన్నారు. నడిపిస్తారా మరి అప్పుడు కనరస్ అవ్వలేదా. हैं? नहीं हुआ। అవ్వలేదా. అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. असली याद होती అసలైన యాద్ అయినట్లయితే तो संगीत या रिकॉर्ड बजाने की जरूरत होती है क्या। అప్పుడు సంగీతం లేక రికార్డుల్ని మ్రోగించవలసిన అవసరం ఉంటుందా ఏంటి.
बच्चा बाप को याद करता है, माँ को याद करता है, పిల్లవాడు నాన్నని యాద్ చేస్తాడు, అమ్మని యాద్ చేస్తాడు. तो ढोलक बजा बजा के याद करता है क्या? అప్పుడు డప్పుని మ్రోగించి మ్రోగించి స్మృతి చేస్తాడా ఏంటి? तो यहाँ कनरस की कोई बात नहीं है. అయితే ఇక్కడ కనరసి యొక్క విషయాలు ఏమీ లేవు. कोई कहते हैं नींद आती है, కొంతమంది అంటారు నిద్ర వస్తుంది, इसलिए संगीत बजाते हैं. అందువలనే సంగీతాన్ని మ్రోగిస్తాము. तो संगीत बजने पर और ज्यादा नींद आएगी, कम नींद आएगी? అయితే సంగీతాన్ని మ్రోగించినట్లయితే ఇంకా నిద్ర ఎక్కువ వస్తుందా లేక తక్కువ వస్తుందా? तुमको तो सिर्फ कहा जाता है మిమ్మల్ని అయితే కేవలం అనడం జరుగుతుంది, कि बाप को याद करो, తండ్రిని స్మృతి చెయ్యండి అని. और 84 का चक्कर बुद्धि में रखो. మరియు 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో పెట్టుకోండి. बस అంతే. बुद्धि में रहता है బుద్ధిలో ఉంటుంది. कि हम अभी वापस जाते हैं. ఏమనంటే మేము ఇప్పుడు తిరిగి వెళ్తున్నాము అని. रोज रोज समझाते रहते हैं రోజు రోజు అర్థం చేయిస్తూ ఉంటారు, कि सिर्फ बाप को याद करो. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. रोज रोज समझाने की दरकार क्यों होती है? రోజు రోజు అర్థం చేయించవలసిన అవసరం అనేది ఎందుకుంటుంది? हैं? कोई बात बार बार भूलते हैं तो ఏ విషయం అయితే మాటి మాటికి మర్చిపోతూ ఉంటారో అప్పుడు बार बार याद दिलाई जाती है. అప్పుడు మాటి మాటికి జ్ఞాపకం తీసుకురావాల్సి వస్తుంది. तो बार बार क्यों भूलते हैं? అయితే మాటి మాటికి ఎందుకని మర్చిపోతారు? एक बाप को ఒక్క తండ్రిని इतनी बार बार याद दिलाती जाती है, याद करने के लिए ఎంత జ్ఞాపకాన్ని తీసుకురావాల్సి వస్తుంది స్మృతి చేయడం కోసం. तो भूलते क्यों हैं? అయితే ఎందుకని మర్చిపోతారు? क्योंकि जन्म जन्मांतर की रग पड़ी हुई है. ఎందుకంటే జన్మ జన్మాంతరాలది అలవాటు అనేది పడి ఉంది. व्यभिचारी भक्ति करने की. వ్యభిచారి భక్తిని చేసేటటువంటిది. व्यभिचारी भक्ति में क्या प्रैक्टिस कराई गई? వ్యభిచారి భక్తిలోని ఏం ప్రాక్టీస్ని చేయించడం జరిగింది? अनेकों को याद करने की प्रैक्टिस पड़ी हुई है. అనేకులని స్మృతి చేసేటటువంటి ప్రాక్టీస్ అనేది పడి ఉంది. तो वो रग छूटती नहीं. అయితే ఆ అలవాటు అనేది వదలదు. गीता में भी अक्षर है, గీతలో కూడా అక్షరం ఉంది, मन मना भव. మన్మనాభవ్. तो वो अक्षर అయితే ఆ అక్షరం फॉलो करना चाहिए ना. ఫాలో చెయ్యాలి కదా. क्या ఏంటి? मेरे मन में समा जा. నా మనసులో ఇమిడిపోండి. औरों के मन में जो संकल्प आते हैं వేరే వేరే వారి యొక్క మనసులో ఏవైతే సంకల్పాలు వస్తాయో उनमें रमण न कर. దానిలో రమణం చెయ్యొద్దు. काय में रमण कर? దేనిలో రమణం చెయ్యాలి? सिर्फ मेरे अंदर जो संकल्प है కేవలం నాలోని ఏవైతే సంకల్పాలు ఉన్నాయో उन संकल्पों में समा जा. ఆ సంకల్పాలలోని ఇమిడిపోండి. तो ऐसे जो बनेंगे అయితే అలా ఎవరైతే తయారవుతారో मन मना भव, మన్మనాభవ్, उनको कोई भी तकलीफ आवेगी వారికి ఏం ఇబ్బంది వచ్చినా కూడా तो अनिश्चय बुद्धि बनेंगे क्या? అప్పుడు అనిశ్చయ బుద్ధిగా తయారవుతారా ఏంటి? కాదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. हैं? दुख తయారవ్వము అని స్టూడెంట్ అన్నారు. भासेगा क्या? దుఃఖం భాసిస్తుందా ఏంటి?
कि दुख की स्थिति में भी सुख भासेगा, లేక దుఃఖం యొక్క స్థితిలో కూడా సుఖం భాసిస్తుందా? तकलीफ में भी ఇబ్బందిలోని కూడా क्या भासेगा, ఏం భాసిస్తుంది? सुख भासेगा। సుఖం భాసిస్తుంది। बाप को याद करो తండ్రిని స్మృతి చేయండి, तो ही विकर्म विनाश होगा। అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి। बाप कहते తండ్రి అంటారు, अच्छा ब्राह्मणी सभा सेंटर से ఒకవేళ బ్రాహ్మణితోని సెంటర్తోని घूस करके जाते हो, కోపగించుకొని వెళ్ళినట్లయితే कोई बात नहीं। ఏం పర్వాలేదు, अच्छा ये तो एक काम करो మంచిది, ఇదైతే ఒక పనిని చెయ్యండి। कि और संग तोड़, ఏమనంటే అందరి సాంగత్యాన్ని విడిచిపెట్టి अपन को आत्मा समझ, స్వయాన్ని ఆత్మ అనుకొని एक बाप के संग तो जोड़ लो। ఒక్క తండ్రి యొక్క సాంగత్యాన్ని అయితే జోడించండి। भला औरों से रूस जाओ, భలే వేరే వారితోని కోపగించేసుకోండి, ये निश्चय कर फिर चले जाओ। ఈ నిశ్చయాన్ని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోండి। क्या ఏంటి? क्या निश्चय करके चले जाओ? ఏం నిశ్చయాన్ని చేసుకొని వెళ్ళిపోవాలి? भला औरों से हमारा झगड़ा हो जाता है, कोई बात नहीं। భలే వేరే వారితోని మన జగడ అయిపోయినా కూడా ఏం పర్వాలేదు, एक बाप के साथ तो प्रीति जोड़ लो। ఒక్క తండ్రితోనైతే ప్రీతిని జోడించేయండి। बाप से प्रीति जोड़ करके తండ్రితో ప్రీతిని జోడించి चाहे भले विलायत में चले जाओ। భలే అది విదేశాలకి వెళ్ళిపోండి, कभी भी आओ नहीं ఎప్పుడు రావద్దు। तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? అంతమతే सोगति हो जाएगी। సోగతి అయిపోతుంది। वहाँ ही बैठे हुए सिर्फ एक बाप को याद करते रहना। అక్కడే కూర్చొని ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి। अपन को आत्मा समझ बाप को याद ही तो करना है। స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని కదా స్మృతి చెయ్యాలి। एक बाप ही तो पतित पावन है। ఒక్క తండ్రే కదా పతిత పావనుడయ్యారు। बस అంతే, बाप को याद करते रहो తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, और तो कोई तकलीफ नहीं देते। ఇంకేమీ ఇబ్బందినివ్వరు। स्वदर्शन चक्र फिराओ। స్వదర్శన చక్రాన్ని తిప్పండి। इतना भी अगर याद किया ఎంత యాద చేసేసినా కూడా तो भी అయినా కూడా क्या होगा? ఏమవుతుంది? है? तो भी जीते जी स्वर्ग में जरूर आ जाएंगे। అయినా కూడా జీవిస్తూ స్వర్గంలోకి తప్పకుండా వచ్చేస్తారు। कितनी लिस्ट में आ जाएंगे? ఎంతమంది లిస్టులోకి వస్తారు? 4.5 लाख ऐसे पुरुषार्थियों की लिस्ट में అటువంటి వారు 4.5 లక్షల పురుషార్థుల యొక్క లిస్టులోకి आ जाएंगे। వచ్చేస్తారు। बाकी మిగతా వారు पद तो नंबरवार पुरुषार्थ अनुसार ही मिलेगा। పదవి అయితే నెంబర్ వారుగా పురుషార్థానుసారంగానే లభిస్తుంది। क्योंकि 4.5 लाख उसमें जाति प्रजा वर्ग के होते हैं। ఎందుకంటే 4.5 లక్షలు దానిలోని ఎక్కువగా ప్రజావర్గం వారు ఉంటారా, या पुरुषार्थ करने वाले లేక పురుషార్థముని చేసేటటువంటి వారు राज परिवार के होंगे। రాజపరివారం వారు ఉంటారా, प्रजा वर्ग के होते हैं। ప్రజావర్గం వారు ఉంటారు। प्रजा भी बनानी पड़े, ప్రజల్ని కూడా తయారు చేయవలసి వస్తుంది। प्रजा बनावेंगे तब तो राजा बनेंगे। ప్రజలని తయారు చేసినట్లయితే అప్పుడే కదా రాజుగా అవుతారు। प्रजा भी नहीं बनावेंगे, ప్రజల్ని కూడా తయారు చేయకపోయినట్లయితే कोई को संदेश मात्र भी नहीं देवेंगे, ఎవరికి సందేశం మాత్రం కూడా ఇవ్వకుండా ఉన్నట్లయితే तो राजघराने में कैसे आवेंगे? అప్పుడు రాజవంశంలోకి ఎలా వచ్చేస్తారు? राजा किस्मत करेंगे।
రాజ్యాన్ని ఎవరి మీద చేస్తారు? जो बहुत मेहनत करते हैं। ఎవరైతే ఎక్కువ కష్టాన్ని చేస్తారో. क्या कहा? ఏమన్నారు? थोड़े बहुत लोगों को संदेश दे दिया उससे नहीं चलेगा। కొద్దిగా మందికి సందేశాన్ని ఇవ్వడం ద్వారా ఏమీ నడవదు. जो बहुत मेहनत करते हैं ఎవరైతే ఎక్కువ కష్టం చేస్తారో वो ऊंच पदवी पावेंगे। వారు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. एक एक राजा की कितनी प्रजा होती है? ఒక్కొక్క రాజుకి ఎంతమంది ప్రజలు ఉంటారు? है? 50 लोगों के ऊपर कोई राजाई कर ले, 50 మంది మీద ఎవరైనా రాజాయిని చేసేసినట్లయితే, डकैतों का गैंग बना ले, దోపిడీదారుల యొక్క గ్యాంగ్ను తయారు చేసేసినట్లయితే, 100-200 का, 100 మంది 200 మందిది, 100-200 लोगों का, 100 మంది 200 మందిది, तो उसे राजा कहेंगे क्या? అప్పుడు వారిని రాజా అని అంటారా ఏంటి? नहीं, కాదు. लाखों की तादाद में प्रजा होती है। లక్షల సంఖ్యలో ప్రజలు ఉంటారు. तो ऊंच पद के लिए कितना मार्का मारते हैं। అయితే ఉన్నత పదవి కోసం ఎంత తలని బద్దలు కొట్టుకుంటారు. पुरुषार्थ बिगर कोई भी रह नहीं सकते। పురుషార్థం లేకుండా ఎవ్వరూ ఉండలేరు. तुम बच्चे जानते हो పిల్లలైన మీకు తెలుసు, कि ऊंचे से ऊंचे पतित पावन तो एक बाप ही है। ఏమనంటే ఉన్నతుడైన పతిత పావనుడైతే ఒక్క తండ్రి అయ్యారు. मनुष्य महिमा भल जाते हैं, మనుష్యులు మహిమనైతే భలే గాయనం చేస్తారు. परंतु जो जो भगवान की महिमा गाते हैं కానీ ఎవరెవరైతే భగవంతుడి యొక్క మహిమని గాయనం చేస్తారో उसका अर्थ नहीं समझते। దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. सब अनर्थ ये बैठ निकालते हैं। అన్ని అనార్థాలే కూర్చొని తీస్తారు. भारत कितना साहूकार था, భారత్ ఎంత షాహుకారుగా ఉండేది, बहुत महिमा थी। చాలా మహిమ ఉండేది. భారత్ स्वर्ग ऑफ द वर्ल्ड, స్వర్గ ఆఫ్ ద వరల్డ్. वो 7 वंडर्स ఆ 7 వండర్స్ मायावी मनुष्यों के बनाए हुए हैं। మాయావి మనుష్యుల ద్వారా తయారు చేయబడినవి. ताजमहल, चीन की दीवार, झूठी मीनारें वगैरह वगैरह, తాజ్ మహల్, జూమ్తీ మీనార్, చైనా వాల్ వగైరా వగైరా. अब ये ऊंचते ऊंचो जो वंडर है, ఇప్పుడు ఏదైతే ఉన్నతమైన వండర్ ఉందో, जो भगवान बनाते हैं, ఏదైతే భగవంతుడు తయారు చేస్తారో, जो सारी दुनिया की नजरों में चमकेगा, అది మొత్తం ప్రపంచం యొక్క దృష్టిలోని మెరుస్తుంది. वो है स्वर्ग। అదయ్యింది స్వర్గం. ऊंचे से ऊंचा भगवान, ఉన్నతుడైన భగవంతుడు ऊंचे से ऊंचा स्वर्ग बनाते हैं। ఉన్నతమైన స్వర్గాన్ని తయారు చేస్తారు. दुनिया में 7 वंडर से ही क्यों गाए हुए हैं? ప్రపంచంలోని 7 వండర్స్ ఎందుకని గాయనం చేయబడ్డాయి? 7 మంది విధర్మి ఆత్మలు అని ఏదో మాతాజీ అన్నారు. क्योंकि सतयुग में ఎందుకంటే సత్యుగంలోని 8 नारायण होंगे। 8 మంది నారాయణులు ఉంటారు. एक नारायण होगा, ఒక్క నారాయణుడు అవుతారు. देवी देवता सनातन धर्म का पक्का, దేవీ దేవత సనాతన ధర్మానికి పక్కా. कौन? ఎవరు? ब्रह्मा उर्फ
బ్రహ్మ ఉర్ఫ్ कृष्ण की आत्मा, కృష్ణుడి యొక్క ఆత్మ 16 कला संपूर्ण। 16 కళల సంపూర్ణుడు. बाकी सब नारायण మరియు మిగతా ఎంతమంది అయితే నారాయణులు ఉన్నారో అందరూ कम कलाओं वाले होंगे। తక్కువ కళల వారై ఉంటారు. तो जो कम कलाओं वाले नारायण हैं, అయితే ఎవరైతే తక్కువ కళలు కలిగినటువంటి నారాయణులు ఉన్నారో उन्होंने शूटिंग पीरियड में వారు షూటింగ్ పీరియడ్లోని कम कलाओं वाली दुनिया बनाई होगी, తక్కువ కళలు కలిగినటువంటి ప్రపంచాన్ని తయారు చేసి ఉంటారా, या 16 कला संपूर्ण दुनिया बनाई होगी। లేక 16 కళల ప్రపంచాన్ని తయారు చేసి ఉండి ఉంటారా? తక్కువ కళల ప్రపంచాన్ని తయారు చేసి ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. हर एक अपने लिए अपनी अपनी दुनिया रच रहा है। ప్రతి ఒక్కరూ తమ కోసం తమ ప్రపంచాన్ని రచిస్తూ ఉన్నారు. चाहे सुख की दुनिया रचे అది సుఖం యొక్క ప్రపంచాన్ని రచించినా, और चाहे అది दुख की दुनिया रचे। దుఃఖం యొక్క ప్రపంచాన్ని రచించినా కూడా. ओम शांति। ఓం శాంతి.